హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ షార్ట్ వీడియో. అసలు క్యారెట్ అంటే కూడా నచ్చిన వాళ్ళకి ఈ రెసిపీ చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ అడిగి చేపించుకొని తింటారు. అంత యమ్మీగా ఉంటుంది. అండ్ హెల్త్ పరంగా కూడా క్యారెట్ చాలా మంచిది కదా. సో మా పాపకైతే ఇవాళ డిన్నర్కి క్యారెట్ రైస్ చేశాను. ఎలా చేశాను అనేది చాలా సింపుల్ ప్రాసెస్. అయితే ఫస్ట్ ఒక క్యారెట్ని అయితే తురుము పెట్టుకున్నాను. కొంచెం కరివేపాకు, కొత్తిమీర, ఒక ఎండుమిర్చి చేశాను. పిల్లలు కారం ఎక్కువ తినలేరు కదా. సో కొంచెం వెల్లుల్లి, ఆనియన్ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకునేసాను. ఇంకేముంది, ఒక ప్యాన్లోకి నేను మా పాపకైతే నెయ్యి వేస్తున్నాను. పిల్లలకి నెయ్యి వేస్తే మంచిది కదా ఆయిల్ కన్నా అనేసి. సో కడాయి వేడైన తర్వాత తగినంత నెయ్యి వేసేసి ఇవంతా బాగా ఫ్రై చేసుకునేయాలన్నమాట. చాలా అంటే చాలా సింపుల్, మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. లంచ్ బాక్స్ రెసిపీ కూడా చాలా బాగుంటుంది. అండ్ మా పాప అయితే తినదేమో అనుకున్నా కానీ ఇష్టంగా బాగా తినిందనమాట. ప్రాసెస్ చాలా సింపుల్ కదా. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మంచి మంచి కంటెంట్ ఉంటుంది. అంతే, ఆయిల్లో అన్నీ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత క్యారెట్ కూడా యాడ్ చేసేసి, క్యారెట్ సాఫ్ట్గా అయిపోయిన తర్వాత కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు పిల్లలు తినేటట్టు. అయితే నేనైతే యాడ్ చేయలేదు, ఆ కారం సరిపోతుందండి మా పాపకి. క్యారెట్ కూడా కొంచెం మగ్గించుకున్న తర్వాత ఫైనల్గా రైస్ వేసి కలిపేసుకోవడమే. చాలా అంటే చాలా యమ్మీగా ఉన్నింది. ఒకసారి ట్రై చేయండి. అంటే ఇప్పటి నుంచి ఒక మంచి హెల్తీ లైఫ్ లీడ్ చేస్తేనే కదా పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది. ఏదైనా స్టార్టింగ్ నుంచి అలవాటు చేస్తేనే కదండి అప్పటికప్పుడు అలవాటు అవ్వాలంటే ఏది అలవాటు అవ్వదు. సో చిన్న చిన్నగా అలవాటు చేద్దామని ప్రిపేర్ అయిపోయాను నేనైతే. ఫైనల్గా కరివేపాకు వేసేసి ఆల్రెడీ చేసి పెట్టుకున్న రైస్ వేసేసి బాగా కలిపేసుకోవడం అనమాట. చూడ్డానికి కూడా కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంత మంచి రెసిపీ వీడియోస్ చెప్తున్నాను కదా, మన ఛానల్ చూసి వదిలేకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా కొంచెం సపోర్ట్ చేసినట్లు ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తుంటేనే తినాలనిపిస్తుందండి. నిజంగా యమ్మీగా ఉన్నింది. నేను ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా బాగా అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకు మంచిది, హెల్తీ ఫుడ్ అనమాట. సో ఈసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. పిల్లొచ్చి తల్లిని ఎక్కిరించడం అంటే ఇదేనేమో సామెత. చూసేయండి. ఏమి ఇంకేమన్నా రెడ్డినే అంట నేను. రెడ్డి అంటే ఏమి?